నమస్తే, వెల్కమ్ టు విధి న్యూస్. లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్. విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్ష ప్రభుత్వాన్ని డిమాండ్. కార్పొరేటర్ శాంతి సుధ తన భర్త కార్యాలయంలో కండువలు. పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. గ్రామ పెద్దలు ప్రజల్లో మమైకమై గ్రామసభ. వృద్ధాపంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దు జిల్లా ఎస్పీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనంతపురం జిల్లాలో మళ్లీ సొంత గూటికి 44వ డివిజన్ కార్పొరేషన్ శాంతి సుధ తన భర్త మధుసూదన్ గౌడ్ డివిజన్ ప్రజలు 150 మందితో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని కార్యాలయంలో కండువాలు వేసి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అని వారు తెలిపారు. కార్పొరేటర్ శాంతి సుధ మరో పార్టీలో చేరలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేశాను అని అన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి చేసి ఆయన పక్కన ఉండాలనుకున్నాం. మమ్మల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటిగా రుణపడి ఉంటామన్నారు. కార్పొరేటర్ శాంతి సుధాకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అన్న ఎమ్మెల్యే దగ్గుపాటి. నలభై 44వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శాంతి సుధ గారు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలతో కానీ ఆమె మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చేసే అభివృద్ధి చూసి మా పార్టీలో మళ్ళీ రావడం జరిగింది. గతంలో 44వ డివిజన్ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. గతంలో దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేను దగ్గుపాటి అన్నగారి యొక్క ఎంతో అభివృద్ధి చేస్తున్న పనులకైతే మేము దీనికి మేము ఎంతో గర్వపడి మేము ఈ పార్టీలోకి మళ్ళీ చేరాలనుకున్నాము. మేము గతంలో కూడా నేను నా భర్త ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పనిచేసాము. మేము ముందు పనిచేసాము. ముందు కొందరి వల్ల మేము పార్టీ నుంచి నిష్కరించే మేము బయటికి రాలేదు, వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. రాజకీయ ఎక్కువ అయిపోయి వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయం చేసి మమ్మల్ని బయటకు పంపించారు. ఇప్పుడు దగ్గుపాటి అన్నగారు మేము ఎంతో కృతజ్ఞతలు మమ్మల్ని మేము ముందు చేసిన పనులను అయితేనేమి ఏదైతే గుర్తించి మమ్మల్ని మళ్ళీ ఇందులోకి మమ్మల్ని రాణించుకున్నారు. ఏమైతే మేము ఈ పార్టీ వీడలేదు, వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేయడం వల్ల మేము పార్టీ వీడినాము. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్పాల్సిందే. అందులో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసాము. అప్పటికైనా కూడా మాకు వేరే పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చి నిలబడమన్నారు, కానీ మేము ఏ పార్టీకి నిలబడలేదు. మేము ఇండిపెండెంట్గానే, ఎందుకంటే మేము పని చేసాము. అందుకు కూడా మాకు తెలుగుదేశం కార్యకర్తలుగా మాకు ఎంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, వారి పనులు మేము చేయడం వల్లనే మేము గెలుపొందాం ఇండిపెండెంట్ కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే మేము పని చేసాము కాబట్టి మేము గెలవగలిగినాము. ఈ 44వ వార్డు తరఫున మేము ఎంతో అభివృద్ధి పనులు చేయాలని ఇప్పటికీ అనుకుంటున్నాం. కాబట్టి దగ్గుబాటి అన్న ఆధ్వర్యంలో మేము నడవాలనుకుంటున్నాము. ఇది మనస్ఫూర్తిగా ఆయన పడుతున్నాము. ఆయన మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దగ్గుబాటి అన్న గారికి
అనంతపురం జిల్లాలో ఎస్పీ కార్యాలయం నందు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరంలో ఉన్న కొన్ని విద్యా సంస్థ బాలబాలికల ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీసులు అత్యంత అవసరాలలో ఉపయోగించే తుపాకులు ఇతర వస్తువులు చూపించారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చనిపోకుండా ఈ హ్యూమన్ రైట్స్ మరల్ హ్యూమన్ రైట్స్ చనిపోకుండా మనుషులు ఇండ్యూస్ చేసి మనం ఒకే దాంట్లో పని చేయాలని దీన్ని తయారు చేసినాం. చేయడం వల్ల చనిపోయే సోర్స్ కొద్ది ముందర పోనా మీరు కాదు. అందరికీ నమస్తే అండి. మీకు అందరికీ తెలిసినట్టు అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల జయంతి దినం కింద మనము అబ్జర్వ్ చేస్తాము పోలీస్ కమెమరేషన్ డే కింద. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఒక వీక్ లాంగ్ 10 days లాంగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పోలీస్ తరపు నుంచి. దాని భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉండొచ్చు, మెడికల్ క్యాంప్స్, ఎస్ఏ రేటింగ్, డిబేట్ కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ పోలీస్ గురించి అవగాహన, పబ్లిక్లో పోలీస్ డ్యూటీ గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి సేవల గురించి, కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ వీ హ్యావ్, దాని గురించి అవగాహన కల్పించడానికి మనము ఈ 10 days మొత్తం కూడా వాడుకుంటుంటాము. సో దాని భాగంగా ఈరోజు మనం ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు పోలీస్ వాడేటటువంటి అన్ని కైండ్ ఆఫ్ వెపన్స్ ఉండొచ్చు, క్రైమ్ డిటెక్షన్ టూల్స్ ఉండొచ్చు, ప్రివెన్షన్ టూల్స్ ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్లో మనము వాడేటటువంటి ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అదన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ముఖ్యంగా స్కూల్ పిల్లలు, యువతకి మనము తీసుకొచ్చి దీని గురించి అవగాహన పెంచే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ బ్రాంచ్లో మైన్ డైమండ్స్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అడ్డు దీపక్ కుమార్ మాట్లాడుతూ ఈ షో ఈ నెల 25వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ డైమండ్ షో సందర్భంగా 50,000 రూపాయలు విలువైన ప్రతి కొనుగోలుపై అదనంగా బంగారం పొందవచ్చని వారు తెలియజేశారు. కొంచెం స్మైల్తో చేయండి ప్లీజ్ అందరూ. స్మైల్. ఓకే ఓకే. అందరూ స్మైల్ చేయాలి ప్లీజ్. 3 photos, madam. 3 members. అది స్టిల్స్. మీరు చూసి నవ్వుకోండి, స్మైల్గా అంటే నవ్వుకోండి, తెలిసి అట్లా
నవ్వుకోండి నవ్వుకోండి, న్యాచురల్గా ఉండాలి. జస్ట్ ఇలా ఆర్నమెంట్ మీరు సర్దుతున్నట్టు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం మన్బహాడ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం చూడండి, 22 ఉంది, 17కి 17 బిలో వస్తే సరిపోతుంది. నా మీరు పక్కట్టు పంపిణీ చేయడం జరిగింది. మరి గతంలో ఈ చెక్కులు పంపిణీ చేయడానికి నానా ఇబ్బందులు పెట్టేటోళ్ళు, అంటే మా పార్టీ మారుతున్న చెక్కులు ఇస్తాము అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది నేను అనడం కాదు, అందరి నుంచి వింటున్నది. మరి మేము అవన్నీ కూడా ఏవి చేయకుండా ఎవరు అర్హులు అన్నది చూసి, మన నియోజకవర్గ ప్రజలందరూ మనోలే కాబట్టి ఎవరు అర్హులు అన్నది చూసి వాళ్ళ హక్కు ఆ చెక్కులు రావడం కాబట్టి వాళ్ళకి ఆ చెక్కులు అన్నీ ఏ పార్టీ అన్నది చూడకుండా ఇస్తాము. అంతేగాని వాళ్ళ లెక్క చెక్కులు ఇంట్లో పెట్టుకొని 3 months 4 months ఇంకా పనికి రాకుండా పోయేదాకా ఇంట్లో పెట్టుకొని పార్టీ మాత్రం ఇస్తామనే రకాలం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, మరి పేదల పార్టీ, అందరికీ న్యాయం జరిగే విధంగా చూడడానికి మేము ఇక్కడ ఉన్నాం. మరి అదేవిధంగా ఐకేపీ సెంటర్లు కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు అందరు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా, రైతుని రాజు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతన్నలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అట్లనే సన్నోడ్లకు కూడా కింటాకి 500 బోనస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి అట్లనే నిన్ననే మా దగ్గర మన నియోజకవర్గంలో మొత్తం సిఆర్ఆర్ ఒక 22 కోట్ల పనులు కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజులలో ఎన్నో వర్క్స్, ఎంతో డెవలప్మెంట్ చేసుకునేది ఉంది. దానిపైన మా దృష్టి ఉంటుంది. అంతేగాని చిల్లర వేషాలు మేమెవరం కూడా వేయదలుచుకోలేదు. రాజకీయాన్ని వేరే రకంగా ఉన్నది లేనిది అన్ని పక్కన వాళ్ళ పైన రుద్దే పనిలో ఉండేవాళ్ళు వేరే. మాకు అట్లాంటివి నచ్చవు. కేవలం డెవలప్మెంట్ పైన మా దృష్టి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ ఆధ్వర్యంలో మండలంలోని విద్యార్థులు కొత్త బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం ర్యాలీగా బయలుదేరుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను అని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సురేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గత 6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,300 పైగా పెండింగ్లో ఉన్నాయని, విడుదల చేయకపోవడం వల్ల వారి సర్టిఫికేట్లు ప్రైవేటు కళాశాల యాజమాన్యులు ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, మండలంలోని వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. We won!
కళ్ళ కట్టి కొడుతుంది అదేవిధంగా 5 సంవత్సరాల నుండి ఇంతవరకు అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ రావడం పడుతుంది. ఇక్కడ ఉన్నదంతా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్ మీరు కూడా అడగండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ కూడా లేదు, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా 120%. డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, విద్యార్థులు మెయిన్ సమస్యగా మారింది. మన సీఎం గారు 33 జిల్లాల వ్యాప్తంగా మేము ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మేము అతి త్వరలోనే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయినటువంటి అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పూర్తి కావచ్చు, మొత్తం అసలు ఎవరు కూడా స్కాలర్షిప్ రానటువంటి పరిస్థితి. సో సార్ మా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా విద్యార్థులకు న్యాయం చేయండి, స్కాలర్షిప్ పూర్తి స్థాయిలో పడే విధంగా మా కోసం మా అంతగా కృషి చేయమని చెప్పి మేము కోరుతాము. అందరు సెకండ్ ఇయర్ రావాలి, ఫస్ట్ ఇయర్ ఎవరికి రాలేదు సార్. కలెక్టర్ గవర్నమెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ప్రభుత్వాలు విడుదల అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి అని చెప్తూ ఏదో పథకాలకు ఈరోజు ఖర్చులు పెడుతున్నారు కానీ తప్ప మరి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు ధైర్యం రావట్లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి విద్యార్థులంటే మరి అంత చిన్న చూపు ఎందుకని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడిలు చేసినప్పుడు మరి నా వస్తీ మాత్రమే అయిపోయింది కానీ తప్ప పూర్తి స్థాయిలో మరి ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాపుగా ఈరోజు 8,300 కోట్ల రూపాయలు ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయాలి. అయినా కూడా ఈరోజు విడుదల చేయకుండా ఈరోజు పర్యటనలు చేస్తున్నటువంటి శ్రద్ధ ఉంది కానీ తప్ప ఈరోజు మరి కనీసం విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, మరి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈరోజు అది ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు విద్యార్థి భవిష్యత్తు ఏడేసే గొంగడి ఆనే ఉంది కానీ తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో మార్పు అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి నిత్య అనుగుణంగా సరుకులు ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈ ఒక్కరి దాంతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతాం. విద్యార్థులంతా ఒకటి చేసి ఉద్యమాలకు ఉధృత చేస్తామని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కుర్రా రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు. ములుగు జిల్లా ఏటూరు నగరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డే సంస్మరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు సిఐ అనుమూలల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్లు రొయ్యూరు గ్రామంలో గ్రామ పెద్ద ప్రజలతో మమేకమై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో ప్రజా సమస్య తెలుసుకున్నారు. వికలాంగుడికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందజేయుచున్నట్లు వారు తెలిపారు. వృద్ధాపంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి బాగోగులు చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రేణుక, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓపీఎం అని డ్రెస్ అని ఎందుకు చెప్తాను, చిన్న పిల్లలు మన ఇరున్నరలో విలేజ్లో 6th క్లాస్ పిల్లలు ఈ టైర్ పంచర్ సొల్యూషన్ ఉంటుందా, సైకిల్ టైర్ పంచర్ అయితే వాటి సొల్యూషన్ కూడా వాళ్ళు దాన్ని బీడ్చి అడిక్ట్ అవుతున్నారు. అది పోయిన సంవత్సరం బస్ నడిచేది ఒక్క ట్రిప్ నడపండి, ఒక పొద్దున్న సాయంత్రం అంతే. రొయ్యూరు గ్రామం లోకల్ బస్ ఒక పూట తిప్పండి, పొద్దున ఒకటి సాయంత్రం కూడా అంతే. చెప్పండి, ఇంకా సమస్య ఉన్నాయి. వాళ్ళకు ఊర్లో పిల్లలు స్కూల్ పోతారు, మార్నింగ్ కాలేజీ పోతారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఆటో వాళ్ళు ఒక్కొక్కటి 20 రూపాయలు తీసుకుంటాను ఒక ట్రిప్కే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్, విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్ష ప్రభుత్వాన్ని డిమాండ్.
లీడర్ శాంతి సుధా తన భర్త కార్యాలయంలో కండువలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. గ్రామ పెద్దలు ప్రజల్లో మమైకమై గ్రామసభ, వృద్ధాపంలో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేయవద్దు జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. విధి న్యూస్ లక్ష్య సంబంధిత. నమస్కారం.